అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అంబటి రాంబాబు గారు మనతోటి ఫోన్ లైన్లో మాట్లాడటం కోసం. సో అంబటి రాంబాబు గారితో మనం మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు నమస్తే అండి. ఏంటి అంబటి రాంబాబు గారు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? నాగబాబు గారి పేరుతోటి ఆయనకు మంత్రి పదవి ఇవ్వట్లేదని మీకు ప్రేమ కారిపోతుంది నాగబాబు గారి మీద అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. మీకెందుకు ఆ ఎపిసోడ్ ఆయనకి ఇస్తే మీకెందుకు, ఇవ్వకపోతే మీకెందుకు అనేది జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. నాగబాబు గారి మీద నాకు ఏ విధమైన ప్రేమ లేదు, ద్వేషం లేదు. పాయింట్ ఏంటంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆ లెటర్ అందుకున్నారు. అది ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు అనేది ఒక జెన్యూన్ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోకుండా నాగబాబు గారి మీద రాంబాబు ప్రేమ గారి పోతుందంటే ఏమి లాభం? అసలు ఎందుకు మంత్రివర్గంలో చేర్చుకోవాలనుకున్నారు? ఎందుకు మంత్రివర్గంలో చేర్చుకోవడానికి నోట్ రాసి ఇచ్చినట్టుగా ఎందుకు లెటర్ రాసి ఇచ్చారు? ఎక్కడైనా ఉందా భారతదేశంలో? ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా పలానోడికి నేను మంత్రి ఇస్తానని లెటర్ రాసి స్టాంప్ వేసి ఇస్తారండి ఎవరన్నా? కొత్త సాంప్రదాయం, ఆ కొత్త సాంప్రదాయాన్ని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అనేది బ్రహ్మనాయుడు గారు నా ఉద్దేశం. అంతే తప్ప నాకు వాళ్ళ మీద ప్రేమ లేదు, కక్ష లేదు. వాళ్ళు సరిగా చేసుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. అంటే సరిగ్గా చేసుకోలేకపోతున్నారంటే ఎట్లా సార్? ఎలా చేయాలంటారు? లాజికల్ గా ఉండాలి. ఎలా చేయాలంటే మంత్రి పదవి అన్నకి ఇప్పించాలని అనుకోవడం తప్పు, ఇప్పించాలని అనుకున్న తర్వాత చేసుకోకపోవడం తప్పు. అంతే. వీఆర్ అవుట్ సైడర్స్, నాట్ ఇన్ ది పార్టీ. జనసేనలో పార్టీలో భాగం కాదు, అవుట్ సైడర్ గా మాట్లాడుతున్నాం పొలిటికల్ కామెంట్స్. ఓకే, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. నేను సమాధానం చెప్పను, షూటింగ్ లోనే ఉంటాను, నా పనిలో నేను ఉంటాను అంటే ఆయన ఇష్టం, మనం కాదనే ఉంటాం. కాదు, మీరు పదే పదే ఆయన్ని, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎన్నికలకు ముందు ఆయన్ని కామెంట్ చేయటం, ఆయన్ని ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల కొంత డ్యామేజ్ జరిగింది వైసీపీకి. కానీ అదే డ్యామేజ్ మళ్ళీ జరుగుతుందని తెలిసి కూడా మీరు కానీ పేరు నాని గారు కానీ పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు రాంబాబు గారు? మేము ఆయన్ని విమర్శించడం వల్ల డ్యామేజ్ జరిగిందని మేము అనుకోవట్లేదు, ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. ఇది వాస్తవం, మేము అనుకోవట్లేదు అలాగా. ఆయన ఇప్పుడు ఆయన ఎందుకు మేము విమర్శిస్తున్నాం? మమ్మల్ని విమర్శించినప్పుడు మేము ఆయన విమర్శిస్తాం. లేకపోతే మేము మాకేం పని? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు విమర్శిస్తాం. మా పార్టీని అధికారంలో రానివ్వనని మాట్లాడినప్పుడు మేము విమర్శిస్తాం. ఒకటి అధికారంలోకి రానికపోతే ఆగిపోతామా? ఒకటి అధికారంలోకి తీసుకొస్తే వస్తామా? ఇది కామన్ సెన్స్ పాయింట్స్, సింపుల్ గా. అంటే ఆయన రానివని అంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్. మేము ముగ్గురం కలిసే ఉంటాం, మూడు పార్టీ కలిసే ఉంతకాలం వచ్చే అవకాశం లేదు, మరో 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ దాకా ఎవరు కూడా వేరే వాళ్ళకి అవకాశం వస్తుందని అనుకోవటం వారి భ్రమ అంటున్నారు. ఈయన భ్రమేమోగా, మేము కలిసి ఉన్నంతకాలం అధికారం ఉంటుంది అనేది ఆయన భ్రమ కావచ్చు కదా. రివర్స్ లో కలిసే ఉండమని ఎవడు కాదన్నాడు? 15 సంవత్సరాలు కావతే జీవితాంతం కలిసే ఉండమను ఎవరు కాదన్నారు? చంద్రబాబు నాయుడు గారికి నేను చాకరీ చేస్తానని ఉండమను. దట్ ఈస్ హిస్ విల్, ఆయన అభిప్రాయం. నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను, నేను డిప్యూటీ సీఎం గానే ఉంటాను, రాజకీయాలు మొత్తం అలాగే చేస్తానని అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అంటే జన సైనికులకు అభ్యంతరం ఉండాలి, కాపులకు అభ్యంతరం ఉండాలి. మా కాపు ముఖ్యమంత్రి కావాలి, మా కాపు ముఖ్యమంత్రి కావాలి, చిరంజీవి కావాలి, చిరంజీవి కాలేకపోయాడు పవన్ కళ్యాణ్ అవుతాడని ఆశించే కాపు సోదరులకు ఏమైనా బాధపడాలి, కానీ మాకేం బాధండి? అంటే మీకు లేదా ముఖ్యమంత్రి అవ్వాలని? కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి మీకు లేదా? ముఖ్యమంత్రి కావాలని మాకెందుకు ఉంటది? మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఉంటది. మీరు అదే సామాజిక వర్గం కదా సార్? సామాజిక వర్గం అయితే మెటీరియల్ అవ్వాలి కదా. నేను ఒక మాట చెప్తున్నా, ఈవెన్ చిరంజీవి, ఈవెన్ పవన్ కళ్యాణ్, దే ఆర్ నాట్ మెటీరియల్ ఆఫ్ సీఎం. సీఎం కు పనికొచ్చేటటువంటి మెటీరియల్ వాళ్ళు కాదు. ఇంకా అవ్వాలని కోరుకుంటే ఏం లాభం చెప్పండి? కాపులు అందరూ కోరుకుంటారు, కోరుకుంటే అవుతారా? కాదు కదా. అది నా అభిప్రాయం. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి మంత్రి పదవి ఇప్పించుకోలేకపోతున్నారు అని మీరు బలంగా మాట్లాడుతున్నారు. ఇప్పించుకోలేకపోతున్నారని నేనేం మాట్లాడట్లా. అసలు మంత్రి పదవి కావాలని అన్న మంత్రి కాదు వర్గంలో ఉండాలనుకోవడం తప్పు, ఉండాలనుకున్న తర్వాత చేసుకోలేకపోవడం తప్పు. తప్పు. మనం ఏం చేస్తాం దానికి? అన్నకి ఇచ్చుకోవాలని ఎవడన్నా అనుకుంటాడని నాకు అర్థం కాలేదు. తప్పేమో సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఇద్దరు లేరా? లోకేష్ గారు కుమారుడు మంత్రిగా లేడా, తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే? తప్పేం లేదు. అట్ట అనుకుంటే ఏది తప్పు లేదు. ఏముంది ఇప్పుడు? వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, నీ పార్టీ నీ ఇష్టం, పెట్టుకో. ఎవరు కాదన్నారు? నువ్వు పార్టీ నువ్వు ముఖ్యమంత్రివా, నువ్వు డిప్యూటీ సీఎం, నీకు నిర్ణయాధికారాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. నీకేమి నిర్ణయాధికారాలు లేనటువంటి వ్యక్తివి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ను వారసుడిగా తెచ్చుకుంటున్నాడు. నువ్వు కూడా వారసుడిగా మీ అన్నగారిని తెచ్చుకుంటున్నావా? ఇవన్నీ చాలా చిక్కు ప్రశ్నలు. అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి
వాళ్ళ అన్నగారిని మంత్రివర్గంలో చేర్చుకోవాలనుకోవటం ఒక తప్పు, లెటర్ రాయించుకోవడం రెండో తప్పు, ఆ లెటర్ ఇంప్లిమెంట్ కాకుండా ఉండటం మూడో తప్పు, ఆ లెటర్ గురించి అడగకపోవడం నాలుగో తప్పు. వరుసని ఇన్ని తప్పులు చేసుకుంటుంటే మనం ఏం చెప్తామండి? మీకు బాధేస్తుందా సార్? నాకేం బాధ ఇట్లా జాలేస్తుంది. ఓకే. అయితే మీరు నిన్న అన్నారు కదా, మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి అసలు ప్రభుత్వంలో మీ భాగస్వామి ఏమి లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక శంకుస్థాపనలకు ఆయన హాజరవుతా ఉన్నారు, ప్రభుత్వ పథకాలు ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేస్తూ ఉన్నాడు. సో ఆయన భాగస్వామి కాదని మీరు ఎలా రెచ్చగొడుతున్నారు? నేను రెచ్చగొట్టాల్సిన అవసరం నాకు లేదు బ్రహ్మనాయుడు గారు, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆయన భాగస్వామి కాదు అని నా అభిప్రాయం. నేను భాగస్వామిని అని ఆయన నిరూపించుకోవాల్సింది ఆయన. శంకుస్థాపనలకు వెళ్తేను లేకపోతే మరో దానికి వెళ్తేనో భాగస్వాములు అవుతారా? స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తేనో భాగస్వాములు అవుతారా? కాదు. నిర్ణయాల్లో భాగస్వాములు కావాలి మీరు. ఏ నిర్ణయంలో మీరు భాగస్వామి? తొలి అడుగులు ఏమన్నా భాగస్వాములు అయ్యారా మీరు? నిర్ణయం అప్పుడు ఏమన్నా చెప్పారా? లేదు. సూపర్ 6 అమలు విషయంలో బాబు కొడుకు ఇద్దరే కూర్చొని చెప్పారుగా, నువ్వేమన్నా మాట్లాడావా? యూఆర్ స్పెక్టేటర్ అంతే తప్ప నువ్వు బాధ్యుడు కాదు అనేది నా అభిప్రాయం. లేదు నేను బాధ్యుడిని అనుకుంటే అనుకోని, మాకేం అభ్యంతరం. జనసేన ప్రశ్నిస్తుంది అమ్మటి రాంబాబు గారికి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత ఉందా అని. నేను ప్రశ్నిస్తున్నా, జనసేన మొత్తాన్ని ప్రశ్నిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా. అయ్యా నీకు అసలు ఏం అధికారాలు ఉన్నాయని ప్రశ్నిస్తున్నా. ప్రశ్నించే హక్కు వాళ్ళకే కాదు మాకు ఉంటది. మీ తమ్ముడికి మీ అన్నకి ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకోలేకపోయావని ప్రశ్నిస్తున్నా. ఈ ప్రశ్నించడాలు కాదు, ప్రశ్నించే హక్కు మీకే కాదు ప్రతి వాళ్ళకి ఉంటుంది. నేను డెలిబరేట్ గా చెప్తున్నా, ఈ లాజికల్ గా సమాధానం చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారిని సమాధానం చెప్పండి, లేకపోతే జన సైనికులు సమాధానం చెప్పండి. నాగబాబుకి ఎందుకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు చెప్పండి. ఇస్తారా ఎవరో చెప్పానండి. చెప్పండి, ఇస్తారా ఎవరా? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, మీరేమనుకుంటున్నారు ఇప్పుడు పరిస్థితులు పరిణామాలు చూసి? ఏమో ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత ఏమన్నా ఇస్తారేమో అనుకున్నా, అంతకుముందు ఇచ్చే ఆలోచన వాళ్ళకి లేదు. ఓకే, మొత్తానికి పరోక్షంగా మెగా ఫ్యామిలీకి మేలు చేస్తున్నారు అమ్మటి రాంబాబు గారు. మేలో కీడో మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనుకోవటమే తప్పని చెప్పా కదా ఫస్ట్. అది మేలో కీడా మనం చెప్పలేము, కానీ తీసుకోవాలి నాగబాబు గారిని మంత్రివర్గంలోకి అనుకోవటం తప్పు. ఎందుకు తీసుకోవాలి? ఇంతమంది ఎస్సీలు ఉన్నారు, ఇంతమంది బీసీలు ఉన్నారు నీ పార్టీలో. మీ అన్ననే మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకోవడం తప్పు కదా. తీసుకోవాలనుకున్నావు, మరి తీసుకోలేకపోతున్నావు. ఇది విషయం. లాజిక్ గా ఆలోచించండి. అక్కడ నేను చెప్పిన దానిలో లాజిక్ ఉంది. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మటి రాంబాబు గారు అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మొత్తానికి నాకు కూడా ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక పవన్ కళ్యాణ్ గారు